నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల వేముల. ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. అది ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రంలో పురపాలక సంఘాల ఎన్నికలకు పోరుకు నగారా మోగింది. 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా షెడ్యూల్ను విడుదల చేసింది. తెలంగాణ ఎన్నికల కమిషన్ రాణి కుముదిని మీడియా సమావేశంలో ఎన్నికల తేదీల ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని, ఓటర్ల జాబితాల ముద్రణ కూడా ముగిసిందని ఏసీఈసీ పేర్కొంది. షెడ్యూల్ విడుదలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కోడ్ అమల్లో ఉన్నంత కాలం ప్రభుత్వ పథకాల ప్రకటనలు, కొత్త నియామకాలు, బదిలీలు తదితరాలపై పరిమితులు ఉంటాయని అధికారులు తెలిపారు. మరి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ముఖ్య తేదీలు: జనవరి 28 నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జనవరి 30 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. ఫిబ్రవరి 11 పోలింగ్. ఫిబ్రవరి 13వ తారీఖు ఓట్ల లెక్కింపు ఉంటుందని, ఈ ఎన్నికలు పట్టణ స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు కీలకంగా ఉండనున్నాయి. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల పరిధిలో అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు, పట్టణ సేవలపై ప్రజల అభిప్రాయాన్ని ఈ ఎన్నికలు ప్రతిబింబించనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భద్రతా ఏర్పాట్లకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించడంతో పాటు స్వేచ్ఛాయుతంగా, న్యాయంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియపై పర్యవేక్షణ కోసం ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వేలెన్స్ టీములను ఏర్పాటు చేసినట్లు కూడా సమాచారం. పట్టణ రాజకీయాలు మరింత వేడెక్కనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రచారం ఊపందుకునే అవకాశం కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పుర ఎన్నికలు రాజకీయ పార్టీల కీలక పరీక్షగా మారనున్నాయి. మరి ఇలాంటి ఎన్నో ముఖ్యమైనటువంటి అంశాలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ 360 టీవీ. కావున గ్లోబల్ 360 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.